ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో మనకు 13 కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక పోస్ట్ గురించి చూసుకున్నట్టయితే మనకి కార్ డ్రైవర్ అనమాట. ఇక పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 13 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7, ఓబీసీ 1, ఎస్సీ 4, ఎస్టీ 1. దీనికి మనకు వచ్చే జీతం ఏంటంత అంటే 20,000 వరకు ఉంది. ఇంకా అర్హతల విషయానికి వచ్చినట్లయితే మనకి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మోటార్ మెకానిజంలో ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా మోటార్ మెకానిజంలో నైపుణ్యం కూడా ఉండాలి. అలాగే లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్లో కనీసం 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. హోంగార్డ్ సివిల్ వాలంటీర్గా 3 ఏళ్ళ అనుభవం ఉంటే మంచిదనమాట. వయో పరిమితి విషయానికి వచ్చినట్లయితే దరఖాస్తు గడువు ముగిసే నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు ఇచ్చారు. అంటే మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీకు 32 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, ఓబీసీ వల్ల అయితే మీకు 30 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు. అంటే అదనమాట. ఓకేనా, పీరియడ్ ఆఫ్ టైం అంట. చూసుకున్నట్లయితే ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే మీకు ఏ రాత పరీక్ష అనేది ఉండదు. ఓకేనా, ఓన్లీ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో డ్రైవింగ్ ద్వారా మీకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుందంటే నిర్దేశిత విధానంలో దరఖాస్తు పత్రం వివరాలు నింపి దానికి సంబంధిత ధ్రువపత్రాల నకళ్ళు, ఫోటోలు తదితర అవసరమైన వాటిని జడ్జ్ చేసి కవర్లో ఉంచి ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ ఈ చిన్న మొత్తం ఇచ్చారన్నమాట. సో ఈ చిన్న పంపించారన్నమాట. ఈ యొక్క దరఖాస్తు చివరి తేదీ మనకి 30వ తారీఖు అనమాట. ఇది మీరు చూసినట్లయితే ఇది మనకి ఏపీ పోస్ట్ సర్వీస్ ది అధికార వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టార్టింగ్ ఉంది కదా. సో ఇది మీకు ఇప్పుడు మీకు అది చూపిస్తాను, నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది ఇంగ్లీష్లో. సో ఇది ఫ్రెండ్స్, మీరు అది క్లిక్ చేసిన వెంటనే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి చూడొచ్చు, ఇది 26వ తారీఖున వచ్చింది. ఇది ఇంకా మీరు చూడొచ్చు, మనకి 13 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓబీసీ 1. సో ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ ఇచ్చారు, సో జీతం గురించి ఇచ్చారు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. 18 నుంచి 27 ఏళ్ళు ఉండాలి. సో ఇదంతా ఉందన్నమాట. సో ఇంగ్లీష్లో ఉంటే చాలా మందికి అర్థం కాదని చెప్పి నేను అక్కడ తెలుగులో అది ఇవ్వడం జరిగింది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్టు మనకి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అక్కడ. సో ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీరు ఏ కాపీ అంటే మీకు అడిచారు కదా సబ్మిట్ అయిన బయోడేటాలో ఇది ఫిల్ చేయాలని చెప్పి, సో అది కూడా మీకు చెప్తాను. మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ ఫుల్ నేమ్, అదేవిధంగా పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. అదేవిధంగా అడ్రస్ శాశ్వతమైన అడ్రస్, అదేవిధంగా ఇప్పుడు తాత్కాలికంగా ఉంటున్నది కూడా ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సో కమ్యూనిటీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మీరు టెక్నికల్గా ఏమైనా ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చారు. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు అప్లికేషన్లో మనకి ఏదైతే ఉందో. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కింద మనకి ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ కోటి హైదరాబాద్ 500095కి మనం ఆ యొక్క అడ్రస్కి మనం ఆ డీటెయిల్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 2 కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అసిస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో మనం గెజిటెడ్ ఆఫీసర్ చేత కూడా సంతకం చేయించుకోవాలి. సో ఇదనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.